మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓం గం గణపతయే నమః. ఎక్కడ చూసినా కూడా వినాయకుల మండపాలతో యూత్ పిల్లలు అందరూ కూడా చాలా సరదాగా చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఇక వినాయకుల మండపాల దగ్గర ఎంత కోలాహలం అయితే ఉంటుందో వినాయకులను తయారు చేసే ఇక్కడ ఈ ప్రదేశంలో కూడా అంతే కోలాహలం ఉంది. వినాయకులని ఆర్డర్ ఇచ్చుకున్న వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు, రేపే వినాయకుడు పండగ కాబట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకునేది మనం రేపే కాబట్టి ఇక వినాయకుడిని తీసుకునే దగ్గర ఎంత జన సంద్రోహంగా ఉందో మనం కల్లారా చూడొచ్చు. ఒకసారి మరి ఈ వినాయకులను తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఇక్కడికి కస్టమర్స్ ఏ విధంగా వస్తున్నారు, మనం అంతా కూడా ఒక్కసారి చూద్దాం. నాతో పాటు మీరు రండి ఒకసారి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అనిపిస్తుంది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? అదే పండుగ ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి కొంచెం ఇంకా చేసుకుందామని బాగుంది. ఇంకా ఈ వినాయకుడి పండుగ సందర్భంగా ప్రజలకు గానీ మీ టీం మెంబర్స్ గానీ ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వినాయకుడు సందర్భంగా కొంచెం ఎక్కువ పొల్యూషన్ చేయకుండా నార్మల్ గా వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం కదా, ప్రపంచం మీద ఎక్కువ గ్లోబలైజేషన్ అవుతుంది కాబట్టి మట్టి వినాయకులు కానీ రంగులు లేకుండా వాడితే బెటర్ ఏమో అనిపిస్తుంది. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుందండి. ప్రతి సంవత్సరం సిద్దిపేట చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తారు. ఇది హిందువులు అందరూ కలిసికట్టుగా అందరూ జాయింట్గా అందరూ చాలా బాగా చేసుకుంటారండి. ప్రతి సంవత్సరం అన్నదానాలు కానీ తీసేటప్పుడు కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఇక్కడ సపోర్ట్ కూడా బాగుంటుందండి. మరొకరితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి జరుపుకోవడం అనేది మన హిందువుల్లో, భారతీయుల్లో చాలా ముఖ్యమైన పండుగ. దీనికి రీజన్ కూడా అందరికీ తెలిసి ఉంటుంది. స్వాతంత్ర పోరాటంలో బాలగంగాధర్ తిలక్ అందరినీ ఏకం చేయడానికి మనకు వినాయక చవితిని, అంటే మామూలుగా ఇండిపెండెంట్ గా సింగిల్ గా గ్రూపులు చేసి చేయడం అనేది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ యొక్క వినాయక చవితి నిమజ్జనము, వినాయక చవితి వేడుకలతోని అందరినీ ఏకం చేసి ఒక తాటిపై తీసుకొచ్చి మనకు స్వాతంత్ర పోరాటంలో చేసినటువంటి దాన్ని మనం ఇప్పుడు ఈ కొనసాగిస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా హిందువుల్లో ఐక్యత అప్పుడు ఏ విధంగానైతే ఉందో దాన్ని అదే కంటిన్యూ చేసి అదే భావంతో ముందుకెళ్తూ మనకు ఏదైతే యూనిటీ అనేది చాలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చూసారు కదా, ఈ వినాయక చవితి వినాయకుడి వేడుక వెనకాల ఎటువంటి ప్రాచీన కథ అయితే ఉందో దాన్ని కూడా ఈ రోజు మనం తెలుసుకున్నాము. చాలా మందితో మాట్లాడాము. అదే విధంగా ఒక చిన్న గ్రామం నుండి కూడా వచ్చారు యూత్, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు సంజీవ్. ఎక్కడి నుండి వచ్చారు? మాది జేపీ తండ పాలమాకుల గ్రామం ఉండే. మాది యువసేన యూత్ ఆధ్వర్యంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం వినాయకుని పెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంగా మా ఊరు నుంచి 15 మంది వరకు వచ్చాము. తీసుకెళ్లడం జరుగుతుంది. 9 రోజులు నవరాత్రులు ఉన్నన్ని రోజులు నియమంగా ఉండడం జరుగుతుంది. ఆ శివపార్వతులు ఇద్దరి ఆశీస్సులు మన మీద ఉండాలని ఎల్లప్పుడూ మనం కోరుకుంటాము. కానీ ఆ శివపార్వతులు ప్రత్యక్షంగా మన దగ్గర ఉండలేరు కదా, అందుకేనేమో మనుషుల రూపంలో మన దగ్గరే ఉండి మనకు ఆశీర్వాదాలు ఇస్తున్న వాళ్ళందరూ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తేరా. నా పేరు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అందరిలాగా మేము చేసుకుంటాం. ఎందుకంటే ప్రజలు ఎట్లా వినాయక చవితి చేసుకుంటారో అట్లాగా మేము కూడా చేసుకుంటాం. ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు మేము చాలా మందికి ఆశీస్సులు ఇస్తాం కదా, మాకు కూడా దేవుని ఆశీస్సు ఉండాలి కాబట్టి మేము కూడా వినాయక చవితి అందరితో పాటు మేము కూడా సంతోషంగా చేసుకుంటాం. 9 రోజులు పూజ చేసి మంచిగా నియమ నిష్టములతోని పూజ చేసుకుంటాం సంతోషంగా. మీ వాళ్ళందరూ కూడా భజనలతో వచ్చారు కదా, అంటే ఆ భజన అర్థం ఏంటమ్మా మాకు? అంటే ఇప్పుడు కొంతమంది బ్యాండ్ బాగా తీసుకొస్తారు కదా, ఇప్పుడు మాకు ఫస్ట్ నుంచి అది ఆ డోలక్ ఉంది కాబట్టి ఆ డోలక్ సౌండ్ తోని పాటలు పాడుకుంటా వినాయకుని తీసుకెళ్తామని వచ్చినాం హ్యాపీగా. ఈ సుమన్ టీవీ ద్వారా ఈ వీడియో చూసిన ప్రేక్షకులందరికీ ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తాను అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ. అట్లాగే ఆ దేవుని ఆశిస్తున్న మా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. తప్పకుండా మీ ఆశీస్సులు అందరి మీద ఉండాలి. చూసారు కదా, ప్రతి ఒక్కరు డోలు బాజాలతో వాళ్ళకు తోచిన రీతిలో వినాయకుడిని తీసుకెళ్లడానికి ఇక్కడికి వస్తున్నారు. కానీ వీళ్ళు వాళ్ళ సాంప్రదాయంలో ఏదైతే ఉందో ఆ విధంగా భజనలు చేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులతో వినాయకుడిని తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చారు. స్కూల్ యాజమాన్యమే పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు. వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఏ స్కూల్ నుండి వచ్చారు? కాకతీయ టెక్నో హై స్కూల్ సిద్దిపేట మేడం. మేము చిన్ననాటి నుంచే విద్యార్థులకు ఒక ఆధ్యాత్మిక భావన పెంపొందాలి, వినాయకుడు అనేటువంటి దాన్ని మేము మా పాఠశాలలో గత 8 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థుల నుంచి బాగా అంటే ఆధ్యాత్మికత ఉన్నది కాబట్టి వాళ్ళు పెంటుమని మమ్మల్ని ఎక్కువ ప్రోత్సహిస్తుంటారు. వారి ఆనందం కోసం, వారి ఆధ్యాత్మికత కోసం
ఎందుకంటే చిన్ననాటి నుంచే భక్తి భావాలు పెంపొందిస్తే సమాజంలో ఒక తల్లిదండ్రులు కావచ్చు, గురువులను కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి పెద్దలను కావచ్చు గౌరవించే సంస్కృతి వస్తుంది ముఖ్యంగా. అంతేకాకుండా ఆధ్యాత్మికత ఉంటే మనసు ప్రశాంతత ఉంటుంది. చిన్ననాటి నుంచే ఇలాంటి భావాలను పెంపొందిస్తే విద్యార్థులకు మున్ముందు భవిష్యత్తులో వారు ఆధ్యాత్మికంగా తల్లిదండ్రుల పట్ల అందరి పట్ల కూడా గౌరవ మర్యాదలతో ఉంటారని చెప్పి ఈ కార్యక్రమాన్ని 8 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము వినాయకుడిని అంటే పెంచుకుంటూ వెళ్తున్నాం. చిన్నగా పెట్టినాం. ఫస్ట్ 3 ఫీట్ల వినాయకుడు, ఇప్పుడు 6 ఫీట్స్ వినాయకుడు, ఈ విధంగా చేస్తా ఉన్నాం వాళ్ళ ఆనందం కోసం. చూసారు కదా, ప్రతి సంవత్సరం కూడా మేము ఫీట్లు పెంచుకుంటూ పోతున్నాం పిల్లల ఆనందం కోసం. పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించే దిశగా అడుగులు వేస్తున్నాం అంటున్నారు. మరి పిల్లలతో మాట్లాడుకుంటే ఎలా, ఒక్కసారి పిల్లలతో కూడా మాట్లాడదా? హాయ్ నాన్న. హాయ్ మ్యామ్, నీ పేరేంటి? హర్షిత్, 9th క్లాస్ నుంచి. ఎలా అనిపిస్తుంది నీకు? నాకు చాలా బాగా అనిపిస్తుంది. మా సార్ యాక్చువల్లీ జయకుమార్ రెడ్డి సార్ ప్రతి సంవత్సరం ఏమంటారు వినాయకుడిని చేస్తాడు. అది చవితి ప్రతి సంవత్సరం చేస్తాడు. మమ్మల్ని ఆనందపరుస్తాడు. మేము నైట్ అంటే ఈవినింగ్ టైం స్కూల్ అయిపోయినా కూడా ఇక్కడనే ఉంటాము. డాన్స్ ప్రాక్టీసెస్ అని అవన్నీ చేస్తూ ఉంటాం. మాకు చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. భజనలు, కోలాటాలు చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. ఎలా అనిపిస్తుంది ఈ వినాయకుడు ఉన్నన్ని రోజులు స్కూల్లో? చాలా సంతోషంగా, చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఓకే, చూసారు కదా, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు వాళ్ళు బ్యాండ్ బాజాతో సహా వచ్చారు గణపతిని వాళ్ళ స్కూల్ కి తీసుకెళ్లడానికి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గణపతి ఉత్సవాల్లో ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. అందులో భాగంగా మనతో పాటు ఇంకొందరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఈ రోజు మాది హరిప్రియ నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క గుడి లోపల మేము ప్రతి సంవత్సరం కూడా వినాయక నిమజ్జనం ఘనంగా చేస్తాము. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ విగ్రహాన్ని మేము తీసుకోవడం జరిగింది. దీనికి ఈసారి మాకు దాత ప్రభాకర్ రెడ్డి గారు మా కాలనీ నుంచి విగ్రహ దాతకు ఆయన సమర్పించారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఒక భక్తి శ్రద్ధలతోటి ఘనంగా మా కాలనీ తరఫున, మా గుడి తరఫున అందరికీ ఆనందోత్సవంగా ఈ ఉత్సవాన్ని మేము చేసుకుంటాము. నమస్తే అండి. నమస్కారం అండి. రేపటి నుండి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. మన ధర్మంలో, మన భారతీయ ధర్మంలో, సంస్కృతిలో, జాతీయోద్యమంలో బాలగంగాధర్ తిలక్ గారు యువజనులను ఎంతో ఉత్సాహపరచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఇదే విధంగా కొనసాగుతుంది, ఇంకా కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా అందరికి కూడా ఈ నవరాత్రులోత్సవం భాగంగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఇక్కడ తయారు చేసిన వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. కాకపోతే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం. మనకు వచ్చిన భాషలో క్వశ్చన్ అడుగుదాం, వారు పూర్తిగా హిందీలో చెప్తారు. నమస్తే. नमस्ते जी. ओके ओके ओके. आपका नाम क्या है? रमेश कुमार. किधर से आए आप? राजस्थान. आपका काम कैसा है इधर से? ये मूर्ति का काम है, गणपति का काम है. बात करो पूरा, कैसा कैसा प्रिपेयर करते हो? ये तो गणपति का काम हम करते हैं, मगर लास्ट है अभी थोड़ा कष्टम है. कितने दिन पड़ते हैं? 1 साल होता. धीरे धीरे चलो काम करते हैं. ये दिन में पूरा बिजी है आप. कैसा है आपको? अभी कष्टम है थोड़ा. अभी हाँ, ये साल में कष्टम है. వాళ్ళు చాలా కష్టంగా ఉంటుంది అంటున్నారు. ఇంకా అంతేకాకుండా ఎన్ని రోజులు టైం పడుతుంది తయారు చేయడానికి అనేది కూడా చెప్తున్నారు. అండ్ వాళ్ళు రాజస్థాన్ నుండి వచ్చారంట ఇవి తయారు చేయడానికి. ఇక్కడ వినాయకులను చూసుకుంటున్నట్టయితే గనక ఒక్కొక్క విగ్రహం ఒక్కో ప్రత్యేకంగా కనిపిస్తుంది. లక్ష్మీ సమేతంగా, శ్రీరామ సమేతంగా, ఇంకొక విగ్రహాలు చూసుకుంటున్నట్టయితే గాని వినాయకుడు తన తండ్రితో కొలువు తీరాడా అనే విధంగా కూడా చాలా రకరకాల వినాయకులు ఉన్నారు. ఇక్కడ మన వెనకాల మనం చూసుకుంటున్నట్టయితే గనక శ్రీరామ సమేత వినాయకుడిని మనం చూస్తున్నాము. ఆ శ్రీరాముడు ఆ వినాయకుడు పక్కన ఎంత చక్కగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ విగ్రహాలన్నీ చూస్తున్నప్పుడు ఇంకా చాలా ఆకర్షించే విగ్రహం ఒకటి ఇక్కడ చూస్తున్నారు మీరు. ఎంత భారీ విగ్రహమో ఇది. నిజంగా ఇది ఎలా తీసుకెళ్తారో, అంతకన్నా ముందు దీన్ని ఎలా తయారు చేస్తారో ఊహించుకుంటేనే వాళ్ళ కష్టం కానీ అదంతా కూడా మనకు కళ్ళకు కనపడుతుందండి. లక్ష్మీ సమేతంగా ఇక్కడ లక్ష్మీ దేవత పక్కన ఉన్నది. ఇక్కడే పక్కన మన వినాయకుడు ఈ బొజ్జ గణపయ్యను తీసుకెళ్లడానికి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇక రేపటి నుండి అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రుల్లో ఆనందాలు మునిగి తేలబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది సుమన్ టీవీ. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా నియమ నిష్టలతో ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా చాలా సంతోషంగా, చాలా చక్కగా కూడా ఈ వినాయకుడి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొకసారి సుమన్ టీవీ తరపున ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. కెమెరామెన్ రమేష్ తో సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట.
महाराज की